అస్మద్గురుభ్యో నమః. మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మరొక గణపతి మంత్రంతో మనం ఆరాధన చేసే విధానం తెలుసుకుందాం. సంకటహరణ గణేశ స్తోత్రం అని చెప్పి నారద పురాణంలో ఉన్న ఆ నామావళిలో ఒక నామాన్ని మనం తీసుకుంటున్నాం. ఓం విఘ్నరాజాయ నమః. విఘ్నములన్నిటికీ కూడా అధిపతి రాజు ఆయన. ఒక కవి చమత్కరించాడు, పరమేశ్వర విఘ్నపతి నీకు నేను పూజ చేసే ప్రసక్తి లేదు అన్నాడు. ఎందుకయ్యా అంటే ఏం లేదు, భూనాయకం వా ధననాయకం వా, బాగా భూములున్నవాడికి నమస్కారం పెడితే భూమి ఇస్తాడు దున్నుకోమని, డబ్బున్నవాడికి నమస్కారం పెడితే డబ్బు ఇస్తాడు. నువ్వు విఘ్నాలకి రాజువి కదా, నీకు నమస్కారం పెట్టిందా కావండి విఘ్నాలు నా మీద పారేస్తావో ఏమిటో, అంచేత నిన్ను భజామి ఉట్టినే పూజ చేస్తా అన్నట్టు చమత్కరించి. ఈయన విఘ్నపతి అండంలో అంతరార్థం ఏమిటంటే విఘ్నరాజాయ నమః. విఘ్నములంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, మనలో కర్తుం అకర్తుం వికర్తుం అన్న లక్షణములు. పని చెయ్యకుండా సాగడానికి, పని సాగకుండా చెయ్యడానికి రెండర్థాలు ఉన్నాయి. ఇక్కడ 8 దోషాలు అన్నారు. వీటన్నిటినీ కూడా తన అధీనంలో అట్టే పెట్టుకుంటాడు. అంటే ఏం చేస్తారు, సద్బుద్ధి కలిగిన వాళ్ళకేమో అవి దగ్గరికి రానివ్వకుండా చూస్తాడు. దుర్బుద్ధి కలిగిన వాడు శక్తి సంపాదించుకుని లోకాన్ని నాశనం చేస్తుంటే అతడికి ఆ విఘ్నం కలిగిస్తాడు. కుంభకర్ణుడు ఉన్నాడు కదా, వాడి శక్తితో లోకాన్ని తగలబెడతాడు. దానికోసం విఘ్నం కలిగించారు కదా, నిద్ర అన్నది ఇదన్నమాట జరిగేది. అంచేత విఘ్నాలు తొలగిస్తాడు, జయాన్ని కలిగిస్తాడు. అంటే చాంచల్య బుద్ధి తొలగిస్తాడు, అపసవ్యపు ఆలోచనలన్నీ తొలగించే స్వామి. అంచేతనే వేదం ఏం చెప్తుందో తెలుసా, భగవంతౌ విఘ్న వినాయకౌ ప్రియేతాం. విఘ్నములకి నమస్కారము, విఘ్నముల అధిపతికి నమస్కారం అన్నారు. మనం కూడా అదే చేస్తుంటాం కదా. ఉత్తిష్టంతు భూత విద్యాచ అంటే బాబు మీరు వెళ్ళి రండయ్యా, మేము కార్యక్రమం చేసుకుంటాం, అడ్డం రాకండయ్యా అన్నట్టుగా వేదం చెప్పింది. విఘ్నములకి నమస్కారము, విఘ్నపతికి నమస్కారం అంది వేదం. అంచేత ఓం విఘ్నరాజాయ నమః. ఈయన వాహనము నాగము, పాము మీద ఉంటాడు స్వామి. అంటే ఏమిటనమాట, 3 రకాల తత్వాలని చూపించే స్వామి నాగము. ఎంచేత నాల్క ఒకటే, 2గా ఉంటుంది ద్వైతము. కన్నులు చెవులు ఒకటే, అద్వైత భావన. ఈ నాగము శరీరం విడిచిపెడుతుంది, ఒకప్పుడు ఇది దీనితో కూడి ఉన్నది, విశిష్ట అద్వైత భావన. 3 తత్వములకి సంకేతం అన్నమాట. అందుకని నాగము. ప్రజాదేవి స్వామి పక్కన ఉంటుంది, అంచేత సంతానాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇక్కడ ఋగ్వేదంలో చెప్పిన మంత్రం ప్రకారం చూసినట్టయితే ఓం విఘ్నరాజాయ నమః అంటే మన ప్రయత్నములన్నీ కూడా సఫలమవుతాయి. ఎక్కడైనా ఏదైనా అవాంతరములు కలిగినట్టయితే అవాంతరములు కూడా మనకు ఉపయోగకరములవుతాయి. మనకి లోపల ఉండే అనిరుద్ధ తత్వమే ఈ తత్వము అంటుంది ఉపనిషత్తు. అంచేత ఓం విఘ్న రాజాయ నమః. ఈ నామాన్ని అనుసంధానం చేద్దాం, యథాశక్తి స్వామివారిని ఆరాధన చేసుకుందాం, సకల ఫలితాలు పొందుదాము, చక్కటి జ్ఞానాన్ని పొందుదాము, కార్యక్రమ నిర్వహణ దక్షత కలుగుతుంది ఈ నామ ఉచ్చారణ చేత అని పెద్దలు చెప్తారు. మరొక మంత్రంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.